హాయ్ అండి. అందరికి నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. పట్టాభికి కొంచెం ఊపిరి ఆడినట్టుగా ఉంది. ఆయాసంగా ఉందనిపిస్తుంది. చదువుతున్న పేపర్‌ని పక్కన పడేసి, గుబిలిగా కుర్చీలో నుంచి లేచి, గది కిటికీ నుంచి బయటికి చూశాడు. అతని దేహస్థితికి అనుగుణంగానే బయట బయట కూడా అలాగే ఉంది. నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి. ఏ క్షణనైనా వరుణుడు విజృంభించేలా ఉన్నాడు. మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు. ఉపాహారానికి సమయమైంది. పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది. వాన మొదలైంది కాబోలనుకున్నాడు. ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా? కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి. చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు కూడా రావటం తగ్గిచ్చేశారు మరి. ఇప్పుడొచ్చింది ఎవరో అనుకుంటూ తలుపు తీశాడు. తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికొచ్చేశాడు పురుషోత్తముడు. సారీ మావయ్య, ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చేయనంత హడావుడిగా బాత్రూంలోకి దూరిపాడు. ఏమోయ్, మీ వాడు మన ఇంటిపైన దండయాత్ర చేసేశాడు. వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు. వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక దండయాత్రలు పాదయాత్రలంటూ పాటలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. బడిపంతులు కాకపోయినా పాటలు మాత్రం బాగానే చెప్తారు వెటకారంగా అంది. వాడేనే నీ మేనల్లుడు శ్రీ శ్రీ పురుషోత్తముడు. వాడా? ఏడీ? ఎక్కడా? హాల్లోకొచ్చి కలే చూస్తూ అడిగింది. ఆపై ఆందోళనగా, వాడసలే త్రిపాద నక్షత్రం. ఈ భాగ్యనెలలో వాడు తిరగని వాడా? చూడని ఇల్లంటూ ఉండదు. ఈ మధ్య కాశీ, గయ అంటూ తీర్థయాత్రలు చేసి వచ్చి వెళ్ళిపోయిన కరుణకి వెనక్కి తెచ్చాడు. చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయ్యింది. వాడికి వీడిప్పుడు మన ఇంటికి రావడం ఏమిటండి? మాస్క్ లేకుండా తలపెందుకు తీశారు? ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకొక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకొని ప్లేట్లో సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూత పెట్టింది. నిమిషం అన్నవాడు 10 నిమిషాలైంది. ఆ బాత్రూం నుంచి బయటికి రాలేదు. ఇంతకి వీడు ఎందుకొచ్చినట్టో అన్నాడు పట్టాభి. ఇంకే ఉంది, మీ రక్తాన్ని పిండుకోవడానికి అయి ఉంటుంది. ఇప్పటికే 3-4 సార్లు రుచి చూపించారు. ఇక కుదరని చెప్పేయండి. ఇప్పుడు మీరొక అరిగిపోయిన సబ్బుపిల్ల. 62 ఏళ్ళు మీకు. అది మర్చిపోకండి. ఇంకా టింగురంగా అంటూ తిరగక్కర్లేదు. కాస్త ఇంటిపట్టు నుంచి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా విననట్టుగా నటించాడు పట్టాభి. అమ్మయ్య, కడుపులో గడబిడపోయింది. చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు. ఏమిట్రా, మళ్ళీ రక్తానికేనా? ఈసారి మీ మామయ్య రారు. ఆయన చూడు, రక్తం లేనట్టు ఇలా పాలిపోయారు. తెల్లగా. ఇక ఇబ్బంది పెట్టకు. అయినా అలా వస్తావు, ఇలా బాత్రూంలో దూరుతావు. మా ఇంటికి వచ్చినప్పుడే నీ కడుపులో గడబిడనా? గడబిడ మొదలవుతుందా ఏమిటి? ఇక్కడికి వచ్చే ముందు ఏం తినొస్తున్నా ఏమిటి? అసలు ముందు ఆ మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనల్లుడితో అంది. అదేం కాదత్తయ్య, మావయ్యతో కొంచెం పనుంది. అదే ఒక 50,000. ఓహో, రక్తం పిండుకోవడానికి కాదు, ఏకంగా పేల్చడానికే వచ్చాడన్నమాట. పళ్ళు పటపట్లాడించింది పండరి. ఒరే ఒరే పూరు, అంటే అన్నని కాదు కానీ నీకు పెళ్ళయింది, పిల్లలున్నారు, వయసా 40 దాటింది. ఇప్పటికీ స్థిరపడపోతే ఎలా? ఇన్నాళ్ళు ఇన్సూరెన్స్లు, రియల్ ఎస్టేట్లు, రక్తదానాలు, పరోపకారాలంటూ తిరుగుతావు. రిటైర్డ్ అయ్యాక మీ మావయ్యకు వచ్చిన సొమ్ము పైనే వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నావు. నువ్వు ఇలా వేలకాని వెళ్ళొచ్చి వేలు లక్షలు అడితే ఎలా? కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు. ఏం చేస్తాం, నీ వ్యవహారాలు అటువంటివి. తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మద్యం ఒంట్లో బాలేదు. అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం? మేమా పెద్దవాళ్ళం అయిపోయాం.
నీ నుంచి మాకు ఏదైనా రోగం విషం అంటుకుంటే ఆదుకునేదెవరు? కాస్త నిష్ఠూరంగానే అంది. అయ్యయ్యో అత్తయ్య! ఆ డబ్బు నా కోసం కాదు. అది మీ హెల్త్ ఇన్షూరెన్స్ పాలిసీ గడువైపోతుంది. సమయానికి రెన్యువల్ చేయించకపోతే అది పనికిరాదు. అది సంగతి. నేనెప్పుడైనా మావయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా? నీకు తెలీదా? నాన్న పేరు దగ్గర నుంచి చూస్తున్నావుగా. నా తంటాలేవో నేనే పడుతున్నాను. ఎవ్వరినీ చెయ్యి చాచి పైసా కూడా అడగలేదు. ఇక రక్తదానం, పరోపకారం అంటావా? ఆ రెండూ నాన్నవి. నాన్నిచ్చిన వరాలు. నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను. ఇక పాజిటివ్ కరోనా వ్యాధి, ఈ బీపీ వాటినేమీ చేయలేవు. ఎందుకంటే ఆ రక్తం కూడా బి పాజిటివే. అంతేకాదు పరోపకారం చేయడంలో మావయ్య తర్వాత ఎవరైనా. ఇక రక్తం సంగతి అంటావా? అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు. నీకు తెలియదు లేని విషయం ఏంటంటే ఎవరైనా సరే 65 ఏళ్ళు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు. అందుకని నువ్వేం గాబరపడొద్దు అని మావయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 50,000 చెక్ ఇచ్చి ఈ పేపర్ల పైన సంతకాలు చేసివ్వండి. మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు పట్టాభితో. సర్లే కబుర్లు చెప్పడంలో నీ తర్వాత ఎవరైనా. ఆ ఇన్సూరెన్స్ విషయాల తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగా చూసుకో. మీ మావయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు. ఇక రక్తదానాలు తగ్గించు. కాస్త ఉప్మా తిందువు కానిరా, వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది. "ఎ- నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య. నేను ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి. మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళాలంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు. అందుకే వాణ్ణి ఎందుకే వాణ్ణి అలా ఆడిపోసుకున్నావు? వాడెప్పుడు నన్ను డబ్బడగనే లేదు. అది నీకు తెలిసి కూడా అంత మాట అనేసేవి పాపం నొచ్చుకుని ఉంటాడు. ఆ ఇన్సిడెంట్స్లు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టే నీ మోకాల ఆపరేషన్ సవ్యంగా జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ కడువైపోతుందని సంగతి నేను మర్చిపోయాను. వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు. వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే. అత్యవసరాల్లో ఎంతమందికి రక్తదానం చేశాడు? మీ అన్నయ్యకి ఆ మాయతల జబ్బేదో వస్తే 20 ఏళ్ల వాడు రక్తం ఇవ్వడమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు. అలా 3-4 సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు. కరోనా రోజుల్లోనూ ఇప్పుడును మన మంచి చెడ్డలు చూస్తున్నది వాడే కదా అన్నాడు పట్టాభి. 2 ఏళ్ల పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది. మనసుల్ని భయంలో బంధించేసింది. బతుకు భయం నా చేత అలా మాట్లాడిచ్చేసిందేమో. వాడి మనసు కష్టపెట్టాను. వెర్రి వెధవ. చిన్నతనంలోనే తండ్రి పైన నలుగురున్న సంసారాన్ని ఉట్టుచప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు. ఏమిటో మన ప్రమేయం లేకుండా కొన్ని అలా జరిగిపోతాయేమో. దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నాలాంటి వాళ్ళకి. లేవండి, ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం. ఈ పాటికది చల్లరిపోయి ఉంటుంది. పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి. ఇక కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్. అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట. నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు పురుషోత్తముడు. అక్కడే ఉన్నాడట పండరికి చెప్పాడు పట్టాభి. మళ్ళీ రక్తదానమా? వీల్లేదు. ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రి చుట్టూ తిరగడం మంచిది కాదు. తర్వాత నీ ఇష్టం. చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి నా మాట ఎప్పుడు విన్నారు? హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు. ఇంకా ఆ బైక్ మీదే వెళ్తానంటారు. మీరు వచ్చే వరకు నా భయం నాది. వర్షం రావచ్చేమో, తడవకుండా చూసుకోండి అంది పండరి. నువ్వన్నది కూడా నిజమే అనుకో. కానీ పురుషోత్తముడికి పాటించానే. వాడు కరుణామయుడు. ఎప్పుడూ పదుగురి శ్రేయస్సు కోరుతాడు. ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు అనవసరంగా లేని పని ఊహించుకోకు ఆమెని అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి. డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు. మావయ్య, నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి సంభాళించుకురావటం నా వల్ల కావటం లేదు. గొంతులో దుఃఖపు జీర అడ్డుపడింది. పురుషోత్తముడికి ఏం చేయమంటావురా? మీ అత్తయ్య అమాయకురాలు. బొత్తిగా లోకజ్ఞానం లేనిది. ఎంతసేపు నా గురించి తప్పనా తప్ప తన గురించి
ఏమాత్రం తాపత్రయం పడదు. చివరికి మా అమ్మాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పిల్లలున్నారంటుంది. మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా. ముఖానికింత పసుపు రాసుకొని పెద్ద కుంకుమ పొట్టుతో ముత్తైదు కల ఉట్టిపడే మీ అత్తయ్యను నా ఆరోగ్యం గురించి నా అంతటి నేనెలా చెప్పనురా? ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకి తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా. పట్టాభి గొంతు గద్గదమైంది. కాసేపటికి తేరుకొని, ఒరే పురుషోత్తమా, నా కోసం ఎన్నో చేస్తున్నావు. నాకు మరో సాయం చేస్తావా? అది నువ్వే చేయగలవురా. మీ అత్తయ్యకి ఎలాగోలా చెప్పు. మావయ్యకి ఒక భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని, ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగా జరగదని, రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని, శరీరానికి మెదడుకి కావలసిన ఆక్సిజన్ అందదని, ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని, ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే విషయంతో మావయ్యని ఆసుపత్రికి తీసుకెళ్ళి రక్తం ఎక్కిస్తున్నానని, కొన్నాళ్ళకి మావయ్య ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని, అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకి వస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా. నీళ్లు చిపిళ్ళ కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి భయపడిపోయాడు పురుషోత్తముడు. మీ అత్తయ్య అమాయకురాల్లా, బొత్తిగా లోకజ్ఞానం లేనిది. ఎంతసేపు నా గురించి తప్పని తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు. చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు. వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పిల్లలున్నారంటుంది. తడికలను తుడుచుకుంటూ పట్టాభి, ఒరే పురుషోత్తమా, నీకు నాకు ఆ దేవుడు ఒకే రక్తాన్ని, ఒకే దృక్పథాన్ని ఎందుకిచ్చాడంటావు? బహుశా మన మధ్య గత జన్మ బంధం ఏదో ఉండి ఉంటుంది. అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా. ఒకవేళ నాకు ఏదైనా అయితే మీ అత్తని నువ్వే చూడాలిరా. అంతేకాదు, మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. దానికి ట్రస్ట్ కూడా నిన్నే పెట్టాను. ఈ విషయం మీ అత్తయ్యకి తెలీదు. నా తదంతం కూడా ఆ పిల్లకి ఎటువంటి లోటు రాకుండా నువ్వు చూడాలి, నీరసంగా అన్నాడు. మావయ్య, ముందు డాక్టర్ని కలిసి ఆయన ఏం చెప్తాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి కనుక ఇలా మనుషుని బాధ పెట్టే మాటలు వద్దు. కొంచెం నీరసంగా కూడా ఉన్నావు. నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కలేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా? ఒరే, నాకిప్పుడు ఏమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలీదా? ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడు ఆ దేవుడు. తామరాకు మీద నీటి పొట్టు లాంటిది జీవితం. సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం. నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి. అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేవు. నా రక్తమే కాదు, నా తృప్తికరం కూడా పాజిటివే. నేనెప్పుడూ బి పాజిటివ్. నాకు ఎక్కించే రక్తం కూడా బి పాజిటివే. అది నాకెప్పుడూ చాలా అవసరం కదూ. లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి. పట్టాభిని డాక్టర్కి చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తమ మనసు ఆలోచనలో మునిగింది. మావయ్య, నీకు రావాల్సింది చెప్పా. ఇవి ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు. నీ ఆరోగ్యం అత్తయ్యకు తెలియదు అనుకుంటున్నావు. నా దృష్టిలో నువ్వే అమాయకుడివి, అత్తయ్య కాదు. అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలు తీసుకెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది. నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలీదు మావయ్య. ఒకరికి తెలిసింది మరొకరికి తెలీదు. తెలియదని మీరిద్దరూ మభ్య పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను. కళ్ళు మూసుకొని మనసు ఘోషణ వింటున్న పురుషోత్తముడు ఎదుట ఎవరో నిల్చున్నట్టుగా తూచి కళ్ళు విప్పాడు. ఎదురుగా అత్తయ్య. పురుషోత్తమ, దూరం నుంచి నువ్వు మీ మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా. ఆ హావభావాల్లో ఆయన ఔచిత్యము, ఔదార్యము నాకు కనిపించాయిరా. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ మంచి మనసుని. నేను వసంతం ఎత్తు బాధపడినా ఆయన భరించలేరు. నాకే కష్టం కలగకూడదనే తాపత్రయంతో తన ఆరోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు. ఆ అనారోగ్యపు చాలని
అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది. నేను ఆయనలో సగమేగా, మరి నా దగ్గర దాపరికం ఎందుకు? ఆయన అనారోగ్యంతో బాధపడొచ్చు కానీ, నేను మాత్రం ఏమీ తెలియనిదల్లా నటిస్తూ నాలో నేను బాధపడాలా? ఇది భావ్యమేనా? భార్యాభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయన కాస్త చెప్పకూడదట్రా? పోనీలే, ఆయనకేదనిపిస్తే అదే చేసి తృప్తి పడనివ్వు. నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు. ఆయన ఆనందమే నాకు కావాల్సింది. ఆయన ఏం చేయదలుచుకున్నా నేను అడ్డు చెప్తున్నట్టు నటిస్తాను అంతే. సరేనా? ఆయన జాగ్రత్త అని వడివడిగా వెళ్ళిపోయింది పండరి. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ రెండినట్టు నడుమ ఎందుకింత తపన? ఎక్కడి నుంచో పాట వినిపిస్తుంది. ఈశ్వరుడి తలుపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న శ్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.